ఏమిటి 17ఏళ్ల బాలుడిని చూసి కౌరవ సైన్యం భయపడిందా? ఆ రోజు పద్మవ్యూహంలోకి ప్రవేశించింది 16ఏళ్ల కుర్రాడు, సాక్షాత్తు నడిచొస్తున్న ప్రళయం. వెల్కమ్ టు త్రిశూల్ టాక్. 2 చేతులతో బాణాలు వేస్తూ ఒకేసారి 100 మందిని నేలకూల్చాడు. అతని పోరాటం చూసి కౌరవ సైన్యం చచ్చేంత భయపడిపోయింది. ఇతను రెండో అర్జునుడు కాదురా, సాక్షాత్తు యముడే వచ్చేశాడు అనుకున్నారు. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుణ్ణి ఒక్క బాణంతో చంపేశాడు. అంతటితో ఆగలేదు. కర్ణుడు, దుశ్శాసనుడు, కృపాచార్యుడు ఇలా ఎంతోమంది మహారథులను ఒంటిచేత్తో ఓడించి పరిగెత్తాల చేశాడు. ఆ రోజు అభిమన్యుడి వీరోచిత పోరాటాన్ని చూసి దేవతలు కూడా ఆకాశం నుండి పూలవాన కురిపించారు. కాని ఒక సింహం ఎదుట నిలబడడానికి సాహసం చెయ్యలేక 7 నక్కలు ఒక్కటై పన్నాగం పన్నారు. రేపు డే 7. అసలైన అధర్మం మొదలైంది ఇక్కడి నుండే.